సోదరులు పార్టీ నాయకులు పాత్రికేయులు పుట్టపర్తి పట్టణ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున భారత ప్రధానమంత్రి ఈ దేశానికి ముద్దుబిడ్డ గతంలో 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి ముచ్చటగా 3వసారి ఈ రోజు ప్రధానమంత్రి పదవిగా ప్రమాణ స్వీకారానికి సన్నద్ధమైనటువంటి దేశ సైనికుడు దేశ భక్తుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశంలో సేవకుడు ఏ విధంగా ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారిని చూడాలి. ఈ దేశానికి రక్షకుడు ఏ విధంగా ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారిని చూపించాలి. పక్క దేశాలు శత్రు దేశాలకు గుండెల్లో దడ పుట్టించాలి అంటే ఆ నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. అభివృద్ధి చెందిన దేశంగా నిరూపిస్తూ గత 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే కారణమైతే దానికి రథసారథిగా మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ సీట్లు కేటాయించుకొని ఎక్కడైనా కొంచెం హెచ్చు తక్కువ వస్తే సర్దుకొని 11 సీట్లు మాత్రమే ఇచ్చాడు ఈ కాలస్వరూపుడు. నిజంగా నువ్వు ఏదో చేస్తానని ఏదో ఉద్ధరిస్తావని ఒక్క ఛాన్స్ అన్నావు. పైన తదాస్తు దేవతలు ఉన్నాయి, నీకు ఒక్క ఛాన్సే ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, చేసిన పాపాలు, చేసినటువంటి ఒక దౌర్జన్య కాండే ఈ ఎన్డీఏ కూటమికి విజయం తెచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సింధూరమ్మను గెలిపించాం. పుట్టపర్తి నియోజకవర్గానికి పర్యాటక పరంగా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులకు మేము విన్నవించుకోవడం ఒకటే, ప్రపంచంలోనే పుట్టపర్తికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. పైన నరేంద్రుడు, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రుడు, ఇక్కడ సింధూరమ్మ గారు. మేము ఈ పుట్టపర్తికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపజేసుకొని కేంద్రం నుంచి నిధులు తెప్పించి ఈ పుట్టపర్తిని ఎంతో అభివృద్ధి చెందించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ప్యాకేజీలు ఏమైనా ఉన్నట్టయితే మన తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు ఇప్పుడే మీరు ప్యాకేజీలు కొంచెం తయారు చేసి ప్రాజెక్టులు మా జిల్లా అధ్యక్షులు, మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, కలిసి కట్టుగా ఈ పుట్టపర్తిని అభివృద్ధి చేసుకోవడానికి కంకణబద్ధులై ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.